గురించి ధ్యానించాం. హనోకుని గురించి మనము పోయిన పర్యాయం ధ్యానించాం. హనోకు 300 ఏండ్లు దేవునితో కూడా నడిచిన వాడు అని మనము దేవుని వాక్యంలో 365 ఏండ్లు హనోకు దేవునితో కూడా నడిచి తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయినప్పుడు లేకపోయాను అంటే 365 ఏండ్లు ఎట్లా నడిచాడు మనం చూసాం. హనోకు అంటే ప్రతిష్ఠింపబడిన జీవితం, ప్రతిష్ఠించుకొని తన కుటుంబమును పోషించుకొని ఈ లోకంలో అనేకమైనటువంటి శ్రమలు, కష్టములు, నిందలన్నిటి మధ్యలో దేవునితో కూడా ఇష్టడుగా నడిచాడు. దేవునికి ఇష్టమైనటువంటి వాడు అంటే దేవునికి ఇష్టమైన ఆరాధన చెల్లించుకుంటూ దేవునితో నడుస్తున్నాడు. దేవునితో నడిచేవారు ఎవరంటే దేవునికి ఇష్టమైన ఆరాధన ప్రతిష్ఠింపబడి సాక్షార్థమైన దేవునికి ఇష్టమైన ఆరాధన చెల్లించేటువంటి వారే దేవునితో నడుస్తారు. దేవుడు ఏం చేశాడు? ఆ ఆరాధన చూశాడు. తను ఇంకా భూమి మీద తనకు భార్య పిల్లలు ఉన్నది. ఏం చేశాడు? దేవుడు భార్య పిల్లలను కింద విడిచిపెట్టి హనోకుని తీసుకెళ్ళాడు. ఎందుకు భార్య పిల్లలను తీసుకుపోలేదు? మీరు గమనించండి. ఒకవేళ భార్య పిల్లలు కూడా హనోకుతో కలిసి దేవునితో నడుచుంటే వాళ్ళని కూడా తీసుకుని పోయి ఉండేవాడు. అర్థమవుతుందా మీకు? హనోకుతో కూడా దేవునితో 365 సంవత్సరములు గాని వారు నడిచి ఉంటే దేవుడు వారిని కూడా తీసుకొని పోయిండేవాడు. ఒకవేళ ఆయన భార్య పేరేమో ఆయన పిల్లల పేరేమో తెలియదు కానీ ఒకవేళ ఆమె కూడా ప్రతిష్ఠింపబడి ఉంటే, ఆమె కూడా ఇష్టరాలుగా ఉంటే, ఒకవేళ ఆమె సాక్ష్యం కలిగి ఉంటే హనోకుతో కూడా దేవుడు తీసుకొని పోయి ఉండేవాడేమో. కాబట్టి మత్తయి సువార్తలో 2 తిరగలు విసురుతా ఉన్నారండి. ప్రభు రాకడలో ఒకరు తీసుకొని పోబడతారు, ఒకరు విడువబడతారు. 2 మంచంలో పడుకుని ఉంటారు. ఒకరు కొనిపోబడతారు, ఒకరు విడువబడతారు. 2 పొలంలో నడుస్తూ ఉంటారు. ఒకరు కొనిపోబడతారు, ఒకరు విడువబడతారు. అది ఈ కుటుంబం విడువబడింది. హనోకు ఎత్తబడినాడు. ఆ కుటుంబం గురించి వివరాలు మరలా బైబిల్ ఎక్కడ లేవు. ఆ కుటుంబం గురించి వివరాలు బైబిల్ ఎక్కడ లేవు. అంటే దాని అర్థం ఏమిటి? అంతటితో ఆ కుటుంబం విషయమై ఏం చేశాడు? ఆ కుటుంబంలో ఒక్క హనోకు ద్వారానే దేవునికి మహిమ వచ్చింది అని నా యొక్క ఆలోచన. అది ఎంతవరకు మరి ఇతరులకి అటు కాదు, నా ఆలోచన ప్రకారం నాకు దేవుని ఆత్మ చేత ఆయన నడిపింపు ప్రకారం నాకు నా గ్రాహ్యానికి వచ్చినటువంటి ఈ ఆలోచన. కాబట్టి హనోకు ఎంత అద్భుతంగా తీసుకొని పోబడ్డాడు. ఒకవేళ అని ఉండొచ్చు, హనోకు ప్రభు నా భార్య కూడా నాతో ఉన్నది కదా, 365 సంవత్సరాలు నాతో జీవించింది కదా, నా పిల్లలు కూడా ఇంకా కొంతకాలం నాతో కూడా ఉన్నారు కదా అని అడిగినాడేమో తెలియదు. వారి సంగతి దేవుడు ఏం చెప్పినాడో తెలియదు వారి సంగతి. కాబట్టి ఇది కుటుంబముగా ఎత్తబడే చూసుకోండి. కుటుంబముగా భర్త, భార్య, పిల్లలు అటువంటి అనుభవంలోనికి మనం తీసుకురాబడు. కాబట్టి హనోకు దేవునితో నడిచాడు. 365 సంవత్సరములు నడిచిన తర్వాత దేవుడు తీసుకున్నాడు అని మనం చూసాం. అప్పుడు హనోకు ఆరాధన దేవుడు ఎంత అద్భుతంగా ఇష్టపడ్డాడు, ఎంత ప్రీతికరంగా ఉన్నది, దేవునికి ఎంత మహిమార్థంగా ఉంది. ఈ దినము నా ఆరాధన దేవునికి ఎట్లా ఉంది ఒక పర్యాయం మనం గుర్తించుకొని 2వ భాగంలోకి వెళ్తున్నాం. 2వ భాగంలో ఏముంది చూడండి. 2వ భాగంలో ఆదికాండం 6వ అధ్యాయం
6వ అధ్యాయము 8, 9 వచ్చి, అయితే నోహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. నోహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు. ఎవరికి కృప ఇచ్చింది? ఎందుకు కృప వచ్చింది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఈ యొక్క కృప చేత ఇవ్వబడిన రక్షణ ఆ దినముల్లో చూసినప్పుడు ఏమున్నది? భూమి బలత్కారంతో నిండి ఉంది. నోహు దినాల్లో భూమి బలత్కారంతో నిండి ఉంది. చూడండి, మనం చూస్తాము. ఎక్కడుంది? మొదట 5వ వచనం చూస్తాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. తర్వాత మనం కింద చూస్తే 11వ వచనంలో, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయిండెను, భూలోకము బలత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయిండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములు చెడిపివేసుకుని ఉండిరి. భూమి మీద మనుషులు తమ మార్గాలను చెడిపివేసుకున్నారు, బలత్కారంతో నిండి ఉన్నారు. భూమి ఎట్లా ఉన్నదంట? చెడిపోయి ఉండెను, మార్గములు చెడిపోయినవి. అదే దినాల్లో మనం చూస్తున్నాం. చెడిపోయిన మార్గములు, చెడిపోయిన జీవితాలు, అవన్నీ. కుటుంబంలో ఉన్నప్పుడు కూడా కొన్ని ప్రయాలు మనము సరిగా ఒకరికొకరు ఆత్మీయ జీవితంలో అనుకూలంగా లేకపోతే ఒక్కటిగా జీవించేటువంటి కుటుంబాలు మనం చూడడం చాలా తక్కువే. ఒకవేళ భార్య మంచి ఆత్మీయ స్థాయిలో ఉంటే భర్త ఉండలేకపోవచ్చు, భర్త మంచి ఆత్మీయ స్థాయిలో ఉంటే భార్య ఉండలేకపోవచ్చు. ఒకవేళ తల్లిదండ్రులు అంతస్తు మంచి ఆత్మీయ స్థాయిలో ఉంటే పిల్లలు ఉండకపోవచ్చు, పిల్లలు ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఉండలేకపోవచ్చు. మా కుటుంబంలో అదే జరిగింది. నేను రక్షణ పొందాను, మా తండ్రి మా తల్లికి రక్షణ లేదు. దిగజారిపోయినటువంటి జీవితం. ఏదేమైనప్పటికీ అయితే ఆ దినాల్లో ఇటువంటి బలత్కారంతో మార్గం చెరిపివేసుకొని మనుషుని యొక్క హృదయము కేవలం చెడ్డదిగా ఉన్నప్పుడు వారి యొక్క భూమి మీద వారి యొక్క హృదయము, మరి నరుల హృదయం చెడిపోయిందని, వారి చెడుతనం గొప్పదని దేవుడు చూస్తూ వచ్చాడు. ఆ సందర్భంలో నోహు దేవుని దృష్టిలో కృప పొందెను అని మనం చూస్తాం. భూమి మీద ఉన్నటువంటి మనుషులలో నోహు దేవుని దృష్టిలో కృప పొందుతూ వచ్చి, ఆ కృపను బట్టి, దేవా నీ కృప చేత నన్ను రక్షించావు, అందుకే రక్షణ ఓడను సిద్ధం చేసుకున్నాడు. 120 సంవత్సరములు ఆయన ఇచ్చిన రక్షణను భద్రంగా కాపాడుకోవడానికి ఆ ఓడను సిద్ధం చేసుకున్నాడు. ఇక్కడ మనం చూస్తే ఈ ఓడలో 8 మంది ఈ ఓడలు పైకి వెళ్ళిపోయారు. హనోకు కుటుంబం భార్య పిల్లలు పోలేకపోయారు. ఇదే మనం చూస్తున్నాం. ఈ దినము నాకు ప్రియమైనటువంటి సహోదర సహోదరి, మరి యవన పిల్లలారా, ఇంకా రక్షణ లేనటువంటి వారులారా, మీరు వింటూ ఉన్నారు. ఒక కుటుంబంలో భర్త మాత్రమే కొనబడిపోయాడు, మిగతా కుటుంబం విడవబడింది. ఎందుకు? దేవునితో నడిచే విషయంలో, దేవుని ఆరాధించే విషయంలో వారు విడవబడిపోయారు. ఈ దినం మన కుటుంబము ప్రభుని ఆరాధించే విషయంలో ఎక్కడున్నాము? మనల్ని మనం
పరీక్షించుకుని ఆరాధించడం మంచిది. కాబట్టి నోహు ఆ యొక్క దినాల్లో ఎట్లా ఉన్నాడు? దేవుని దృష్టిలో కృప పొంది, దేవుని దృష్టిలో కృప పొందిన తర్వాత రెండవది, కృప పొంది ఏం చేసినాడంట? నోహు వంశం వల్ల ఇది నోహు నీతిమంతుడు. నోహు అంటే మనకు తెలుసు నెమ్మది. నోహు జీవితంలో దేవుడు ఒక గొప్ప సమాధానం, ఆ సమాధానం ఇచ్చి దేవుడు కృపచేత తనను రక్షించుకున్నాడు. ఆ రక్షణను భద్రం చేసుకోవడానికి తన ఓడను సిద్ధం చేసుకున్నాడు. అక్కడ మనం 9వ వచనంలో చూస్తే, నోహు నీతిపరుడు, తన తరములలో నిందారహితుడై ఉండెను. తన తరములో ఆ బలత్కారముతో భూమి చెడిపోయినప్పుడు, మార్గం చెడిపోయినప్పుడు, భూమి మీద నరుల యొక్క చెడుతనము, హృదయంలో ఉన్నటువంటి చెడుతనము గొప్పదన్నప్పుడు నోహు ఎట్లున్నాడు? నిందారహితుడై ఉన్నాడు. దేవుని ఆరాధించేటువంటి వారు మొట్టమొదట సమాధానం, దేవునితో సమాధానం కలిగి ఉండాలి. నెమ్మది, దేవునితో సమాధానము. 29వ వచనం, 5వ అధ్యాయం 29వ వచనం, భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్ట విషయంలోను మన పని విషయంలోను ఇతడు మనకు నెమ్మది కలుగు చేసిన అనుకుని అతనికి నోహు అని పేరు పెట్టెను. ఇతని ద్వారా భూమి మీదకి, కుటుంబంలోనికి, లేకపోతే వ్యక్తిగత జీవితంలోనికి సమాధానము, దేవునితో సమాధానం వచ్చింది. భూమి శపింపబడినప్పుడు, బలత్కారంతో నిండినప్పుడు, నరుల హృదయంలో చెడుతనము గొప్పదిగా ఉన్నప్పుడు, మార్గములు చెరిపివేయబడినప్పుడు నోహు దేవునితో సమాధానం కలిగి ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చూస్తాము, 2వ అధ్యాయము 15, 16, 17 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15, 16, 17 వచనాలు. ఇట్లు సంధి చేయొచ్చు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసిన గనుక ఆయనే మన సమాధానకారకుడై ఉన్నాడు. 17 కూడా. మరియు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాం. తండ్రి సన్నిధిలో ఏముంది? కృప ఉంది. నీ సన్నిధిలో ఏముంది? నిత్యము సుఖములు కలవు. దేవుని సన్నిధిలో ఎవరు కృప పొందారో నిత్యము సుఖములు. 16వ కీర్తన చూడండి, 16వ కీర్తనలో ఆ మాట మనం చూస్తాం. 16వ కీర్తన 11వ వచనం, జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఇక్కడ మనం చూస్తే భక్తులైనటువంటి దావీదు జీవితంలో మనం చూస్తే ఏముంది? జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. మార్గము చెడిపేసుకొని మరణానికి వెళుతున్నటువంటి సందర్భము ఈ యొక్క 6, 7, 8 అధ్యాయాలు మనం చూస్తే ఆ దినాల్లో ఉన్నటువంటి ప్రజలు పాపం వలన వారు మరణానికి సమీపంగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ జీవ మార్గం వచ్చింది. అది నోహు జీవితంలో నిత్యము సుఖములు, జీవ మార్గమును, దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలిగించేటువంటి మార్గంలోనికి నోహు వచ్చాడు. కాబట్టి దేవునితో నడుస్తూ ఏం చేసినాడు? నిత్యము జీవ మార్గమును కనుగొని నిత్య సంతోషములు కలిగి, నిత్యమైన సంతోషము, నిత్యమైనటువంటి సుఖముల కొరకై ప్రభువును ఆరాధిస్తూ వచ్చినాడు. అది దేవునితో నడవడం.
కాబట్టి తన యొక్క జీవితంలో ఆరాధించినప్పుడు నిందారహితుడై ఉండెను. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము అక్కడ మనం చూస్తాము. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము వచనము 21-22. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. మరియు మనము ఆయన ఆజ్ఞలు గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాం గనుక మనం ఏమడిగినను ఆయన వలన మనకు దొరుకును. ఇక్కడ మనం చూస్తాము ఏముంది, 19-20 వచనంలో కూడా ఇందువలన మనం సత్య సంబంధులమని ఎరుగుదము. దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయను ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయమును సమ్మతి పరుచుకుందాము. మన హృదయము ప్రభువును ఆరాధించుట కొరకై నిందారహితమైనదిగా ఉండాలి. మన హృదయం మీద దోషారోపణ ఉన్నప్పుడు ప్రభుని ఆరాధించలేం. దోషారోపణ ఉన్నటువంటి సందర్భంలో కూడా మనం ప్రభుని ఆరాధించాలని కోరుతూ ఉంటాం. చాలా మంది సేవకులు చెప్పేటప్పుడు నేను విన్నాను, ఎట్లయినా మీరు ఆరాధించండి, సగమంతా ఆరాధించాలి అంటారు. మంచిదే, తప్పు కాదు. కానీ దోషారోపణ కలిగినటువంటి వారు నిందారహితముగా లేకుండా దేవునికి ఆరాధన చెల్లించడానికి ఎవరికి సాధ్యము? కాబట్టి నిందారహితమైనటువంటిదే ఆరాధన. ఏ దోషము లేకుండా, సనుగులు లేకుండా. కొన్ని పిల్లలు మనం సనుగుతా ఉంటాం, ఎంత సమయం అయింది, భోజనం టైం అయింది. అది కూడా దోషమే. మనకు తెలియదు. మన పసిపిల్లలం, చిన్నపిల్లలం కాబట్టి చిన్నపిల్లల చేష్టాలు ఇంకా ఉన్నాయి మనకు. ఒక అర్ధగంట భోజనానికి లేట్ అయితే ఏం తప్పు కాదు. ఒకరోజు ఉపవాసం ఉంటాం కదా, ఉపవాసం ఉంటే కూడా మనకు సమయం లేదు. కానీ ఈ ప్రభు దినంలో అర్ధగంట కొంచెం ఎక్కువ ఉంటే కూడా ఏం తప్పు కాదు, చేయొచ్చు. కానీ మనం చేసేటువంటి ఆరాధనలో దోషారోపణ ఉండకూడదు. అందుకే నీతిమంతుడు దోషారోపణ లేనివాడు. ఎందుకు? దేవునితో సమాధాన పడ్డాడు, దేవుని దృష్టిలో కృప పొంది, కృప ద్వారా రక్షించబడి నీతిమంతుడిగా చేయబడినాడు. ఎక్కడ ఉందన్నమాట? రోమపత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం. రోమపత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి విశ్వాసం ద్వారా మనము నీతిమంతులముగా చేయబడి దేవునితో సమాధానం, నీతిమంతులుగా దేవునితో సమాధానం ఎప్పుడు కలిగి ఉంటాం? మనము మన పాపమును మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతులు కనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. యోహాను మొదటి పత్రిక 9వ వచనము. ఎప్పుడు మనము మరి దోషారోపణ లేకుండా, చూడండి, యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములు మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను, మన సమస్త దుర్నీతి నుండి పవిత్రులు. దుర్నీతి అంటే అర్థమేమి? దుర్నీతి నుంచి నీతిలోనికి తీసుకొచ్చాడు. నోహు దినాల్లో దుర్నీతి వారి మీద ప్రభుత్వం చేస్తామని నోహు ఆ దుర్నీతిలో నుంచి నీతిమంతుడిగా చేయబడుతూ వచ్చినాడు. అందుకే హృదయంలో దోషారోపణ లేనివాడుగా దేవుని దృష్టిలో దేవునితో నడుస్తూ దేవుని ఆరాధిస్తూ వచ్చినాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నోహు, నీ నడక నాకు చాలా అద్భుతంగా ఉంది,
నీతో కూడా నీ భార్య, నీ పిల్లలు, నీ కోడళ్ళు కూడా నడుస్తా ఉన్నారు, మంచిగా నడుస్తా ఉన్నారు. నువ్వు ఒక్కడో అయితే తీసుకొని పోయిందును, నీ అందరిని కూడా తీసుకొని పోవాలి, ఒక ఓడ సిద్ధం చేసుకో అన్నాడు అనుకుందాం. అట్లు నోవాకు సిద్ధం చేసుకో. అప్పుడు దేవుడు అన్నాడు, నీతో కూడా ఈ ప్రజలు ఒకవేళ ఈ దుర్నీతిలో ఉన్నటువంటి వారు, బలత్కారంతో ఉన్నవారు, మార్గం చెరిపివేసుకున్న వారు, హృదయంలో పాపము గొప్ప బండై కూర్చున్నటువంటి వారు, వారు కూడా వస్తారేమో, కొంచెం పెద్దది కట్టుకో అన్నాడేమో అని కట్టాడు మొత్తాన్ని. పిలిచాడు అందరిని, రండ్రా బాబు రండి, అందరిని పిలిచాడు. పిచ్చోడా, చాలా మందికి క్రమం చెప్తే పిచ్చి, వాళ్ళ క్రమంలో ఉండనే ఉండరు. దైవ క్రమము లేకుండా దేవుని ఆరాధించవద్దు. దైవ క్రమం అంటే ఏంటి? దైవ క్రమము ప్రభు దినంలో, ప్రభు సన్నిధిలో, లేకపోతే బైబిల్ పఠన సమయంలో ప్రభు సన్నిధిలో క్రమంతో కూర్చో, క్రమంతో విను, ప్రార్థన పూర్వకంగా కూర్చో, పరిశుద్ధమైనటువంటి ప్రార్థన జీవితంతో వచ్చి విను. ఎట్లో ఉండి ఏదో చేసుకుని ఇప్పుడు ఫోన్లో వాక్యం వస్తుంది విన్నాము అని ఎట్లంటే అటువంటి కూర్చోవద్దు. కాబట్టి దైవ క్రమము మొట్టమొదటి పరిపర్యాలు కూర్చుంటే ఊరిక మాట్లాడుతూ ఉంటాం. ఇప్పుడు ఇళ్లలో ఉంటే ఫ్రీగా ఉంది, మరి మీరు మాట్లాడుతున్నారని నేను అంటలేదు. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతుంటే ఎవరికి తెలియదు, జాగ్రత్త. అయితే దేవుడు చూస్తున్నాడు. పిల్లలు కూడా మాట్లాడించకుండా దేవుని సన్నిధిలో మనం ప్రభువుకు చెల్లించవలసిన ఆరాధన ఈ యొక్క నోవా కుటుంబం ద్వారా మనకు తెలియజేస్తాం. ఆయన భార్య, ఆయన కుమారులు, ఆయన కుమార్తెలు, కోడన్లు కలిసి తనతో ఆరాధించేటువంటి ఆ రక్షణ, ఆ ఓడలోకి ప్రవేశించేటువంటి ఆరాధన కలిగి ఉన్నారు వాళ్ళు. అందుకే ఆ రక్షణ ఓడ వారికి సిద్ధపరచు. అటువంటి ఆరాధన చెల్లించుటను బట్టే రక్షణ ఓడలో ప్రవేశించి ఆ జల ప్రళయం వచ్చినప్పుడు వాళ్ళు పైకి ఎత్తబడినారు. మీరేమంటారు? మనమేమనుకుంటాం? నోహు దేవునితో నడిచాడు. నోహు దేవునితో నడిచినప్పుడు తన భార్య కూడా నడిచి ఉంటుందని నేను నమ్ముతున్నాను. తన పిల్లలు కూడా నడుచుంటున్నారని నేను నమ్ముతున్నాను. తన కోడళ్ళు కూడా నడిచినారు కాబట్టి ఆ ఓడ, వారి 8 మందికే ఆ ఓడలో ప్రవేశించే ఆధిక్యం దొరికింది. మిగతా వాళ్ళకి అందరు విడవబడి. ఆరాధన అంటే నా కొండ, నా బండ, నా కోట, నా ఆశ్రయం, నా దుర్గం అనుకొని ఇంక ఆమెను ఇంటికి వెళ్ళిపోయేది కాదు. నిజంగా నీకు కొండేనా ఆయన? నిజంగా నీకు ఆశ్రయమేనా? ఇక్కడ నోహు అనొచ్చు, నా కొండవు నీవయ్యా, నా ఆశ్రయము నీవు, నా దాగుచోటు నీవు. తన కుటుంబం చెప్పండొచ్చు, మనకు తెలియదు కానీ వివరాలు అక్కడ లేవు. అంటే ఆ రక్షణ ఓడనే ఆయనకు ఆశ్రయం, దాగుచోటు. ఆ రక్షణ ఓడ కొండ మీద పోయి నిలబడింది, అరరాతి కొండల మీద. అందుకయ్యా నువ్వు నా కొండ, నా బండ. ఆయన అంటే అర్థం ఉంది. నువ్వు ఇక్కడ కూర్చొని నా బండ, నా కొండ, నా కోట. ఎక్కడుంది కొండ? ఎక్కడుంది కొండ? ఎక్కడుంది కోట? రోత మాటలు మాట్లాడి, రోత జీవితం జీవించి, ఏదో కొంత ప్రార్థన చేసుకొని ఆ తర్వాత కొండ, కోట, బండ. ఆదివారం ఒకరోజు కళ్ళు పులుముకొని వచ్చి కొండ, కోట, బండ అంటే 120 సంవత్సరములు దేవునితో నడిచినటువంటి వ్యక్తి నోహు. 120 సంవత్సరములు దేవుని యొక్క సన్నిధిలో ఓడను సిద్ధం చేసుకొని తన కుటుంబాన్ని నడిపించుకుంటూ వచ్చి, కాబట్టి ఈ ఓడలో ఈ యొక్క 8 మందికే స్థలం దొరికింది. ఇంకా స్థలం ఉన్నింది, రాలేవా?
నీకు కూడా ఇప్పుడు చెప్తున్నాడు, స్థలం చాలా ఉంది. నేను మీకు మెయిన్ వర్తమానంలో చెప్తాను. స్థలం చాలా ఉంది. వీధిలో పోయి కుంటి వాళ్ళని మూగి వాళ్ళని చెవిటి వాళ్ళని పిలుచుకురమ్మన్నాడు. ఏంటి? ఎందుకు? మందిరంలో ఎంతకాలం కూర్చున్న వాళ్ళు పాత్రలు కారు, నెపములు చెప్పారు. అందుకే వాళ్ళు పాత్రలు కారు, కుంటి వాళ్ళని గూని వాళ్ళని ఎవరు ఉన్నాడో అందరిని పిలుచుకురమ్మన్నాడు. అందరూ వచ్చేస్తారు. స్నానం చేపించి తీసుకొని పోయాడు విందులోని. మరి వాళ్ళు ధన్యులు అంటారా, మనం ధన్యులమా? ఎవరు ధన్యులు? కాబట్టి ప్రియమైన వారు, ఆరాధన అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైనదో. ఆరాధన అనేటువంటిది నీ జీవితానికి ఒక కేంద్రం. అన్నిటికంటే జీవితంలో ఆరాధననే నీకు కేంద్రం. లేకపోతే ఆరాధననే పరలోకపు గవినికి మాదిరి. ఆరాధననే నీవు తీసుకొని పరలోక గవినిలో ప్రవేశించబోతున్నావు. ఎందుకంటే నిత్యమైన ఆరాధించిన కొరకై. ఆరాధన అంటే అంత సాధారణమా? కొంతమంది ఆరాధనకు రానే రాదు. ఆరాధన సమయం ఉండరు. ఆరాధన వాక్యం అంతా అయిపోయినాక వస్తారు. పాటలంతా అయిపోయినాక వస్తారు. బళ్ళకు వస్తారు. బల్ల అయిపోతూనే లేచి వెళ్ళిపోతా ఉంటారు. తర్వాత చివరి వర్తమానికి వస్తారు. షిఫ్ట్లు అన్ని 3 షిఫ్ట్లు. మా KGF లో గోల్డ్ మైన్స్ లో 3 షిఫ్ట్లు. పొద్దున్న 6 గంటలకు పోతే మధ్యాహ్నం 1:30 గంటకి లేదా 2 గంటలకు పైకి వస్తాం. మధ్యాహ్నము 2 గంటలకు పోతే పైకి వచ్చాడు వస్తా ఉంటే కిందకి పోతా ఉంటాడు. వాడు 9 గంటలకు పైకి వస్తాడు రాత్రి. ఈ 9 గంటలకు పైకి వస్తా ఉంటే నైట్ షిఫ్ట్ వాడు 9 గంటలకు పోతాడు, పొద్దున్న 6 గంటలకు పైకి వస్తాం. అట్లా షిఫ్ట్లు అయిపోయినాయి దేవుని ఇల్లు. షిఫ్ట్లలో ఉండు అని, ఇంట్లోనే ఉండి షిఫ్ట్లలో ఉండమని చెప్పి మనల్ని, అంటే మనమే కాదులే, ప్రపంచంలో ఉన్నటువంటి వారందరికీ షిఫ్ట్ వచ్చిపోతా ఉంటావు. అది ఏ షిఫ్ట్ లో ఏం చేసుకోవాలో చేసుకో. ఒక షిఫ్ట్ లో వచ్చి భోజనం చేసుకో, ఒక షిఫ్ట్ లో దేవుని వాక్యం విను, ఒక షిఫ్ట్ కొంచెం నీరసంగా ఉంటే పోయి పడుకో. అట్లయింది ఇప్పుడు ఆరాధన. అంతే కదా? కొంచెం వాక్యం వింటారు. నేను విన్నాను ఒకసేపటి అంటుంటే, ఏమన్నా ఈ లైవ్ కూడా ఎంత మోసం అన్నా అన్నాడు. ఏమైంది బ్రదర్ అంటే, ఆయన అన్నాడు, నీరసంగా ఉందని. ఆయన అడిగినంట, అమ్మ అక్క అన్నేడక్క అన్నాడు. అక్క ఉన్నదంట, అన్నకి నీరసంగా ఉండి పండుకున్నాడు అన్న. ఆరాధన సమయం తర్వాత అక్క కూడా కనపడలేదు. ఏమక్క నువ్వు కూడా కనపడలేదంటే, అన్న భోజనం చేస్తున్నా అన్న. ఇంట్లో కూడా 3 షిఫ్ట్లు ఉన్నాయి. కానీ నోహ జీవితంలో 3 షిఫ్ట్లు కాదు. ఆరాధన అంటే ఎంత క్రమమైంది. ప్రేమైన వాళ్ళని చెప్పేటప్పుడు మీరు ఒకవేళ కొంతమంది కోపం ఉంటుందేమో, దయచేసి క్షమించండి నన్ను. దేవుడు చెప్పమన్నాడు, నేను చెప్తాను. నేను వారమంతా ప్రార్థనా పూర్వకంగా మోకాళ్ళ మీద ఉండి ధ్యానించినటువంటి భాగాలు. నేనేదో కొంచెం అవి వెతుక్కొని తీసుకొచ్చుకునే కాదు. దేవుడిచ్చిన భారం నేను చెప్తున్నా. దేవుని సన్నిధిలో ఆరాధించే వారు ఎట్లా ఉండాలి? నెమ్మది, సమాధానం కలిగి ఉండాలి. రెండవది, దేవుని దృష్టిలో కృప పొంది ఉండాలి. మూడవది, వాళ్ళు ఎట్లా ఉండాలి చూడండి, అక్కడ ఏముంది? నీతి పరులై ఉండాలి. నాలుగవది, నిందారహితులై ఉండాలి. హృదయం దోషారోపణ లేకుండా. ఐదవది, దేవునితో నడవాలి. ఆరో విషయం, దేవునితో నడిచినటువంటి వారికి ఆశ్రయమును సిద్ధం చేసుకోవాలి. ఏడవది, ఆ ఆశ్రయంలో పోయేటువంటి ఆశ్రయంలో లోపలికి ప్రవేశించి ఆధిక్యతను కలిగి. అదే నోవాహు.
అందుకే నోవహును బట్టి దేవుని వాక్యం స్పష్టంగా చూడండి. నోవహు ఏం చేసినాడు? నోవహు బలి అర్పించినప్పుడు దేవుడు ఏం చేసినాడు? అంగీకరించినాడు. 8వ అధ్యాయము 20వ వచనం. ఆదికాండం 8వ అధ్యాయము 20వ వచనం. ఆ ఆ ఉమ్, ఉమ్, ఆ ఆ అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాగ్రానించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా చెప్పింపను. ఎందుకనగా నరుల హృదయ ఆలోచన బాల్యము నుండి చెడ్డదని నేనిప్పుడు చేసిన ప్రకారము ఇక సమస్త జీవులను సంహరింపను. ఇక్కడ దేవుడు నోవహు ఆరాధన అంగీకరించాడు, పవిత్రమైనటువంటివి. చూడండి ఇక్కడ ఏం రాయబడింది? అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులు వాటన్నిటిలో, పవిత్ర పక్షులన్నిటిలో కొన్ని తీసుకొని బలిపీఠం మీద దహన బలిగా అర్పించాను. పవిత్రమైనది ఆరాధన. పవిత్రత లేకుండా నీ ఇష్టము అనాలోచనగా నీ మందిరంలో గాని నీ ఇంట్లో గాని నువ్వు ఎక్కడున్నా దేవుని సన్నిధిలో కనీసం నువ్వు బైబిల్ చదివేటప్పుడు కూడా దేవుని సన్నిధిలో మోకరించి, లేదా మోకాలు నొప్పులు, కాలు నొప్పులు అలాంటి వయసు అయిన వాళ్ళు అయితే వాళ్ళు కూర్చొని చదువుకో, తప్పేం కాదు. కానీ నీ హృదయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి. అనాలోచనగా బైబిల్ చదవద్దు, అనాలోచనగా చెప్పవద్దు, అనాలోచనగా నువ్వు వినవద్దు, అనాలోచనగా దేవుణ్ణి ఆరాధించవద్దు. కాబట్టి ఆరాధన పవిత్రమైనది. పవిత్ర హృదయంలో నుంచి వచ్చేటువంటిది ఆరాధన. కాబట్టి దేవునితో 120 సంవత్సరములు నడిచినటువంటి వ్యక్తి, తన యొక్క ఆరాధన జీవితం 120 సంవత్సరములు రక్షణ ఓడను సిద్ధం చేశాడు. కాబట్టి నోవహు ఎంతకాలం జీవించాడు? 950 సంవత్సరములు జీవించాడు. ఇంకా 50 సంవత్సరములు జీవించుకుంటే 1000 సంవత్సరములు. కాబట్టి నోవహు జీవితం ఎంత అద్భుతం. ఈ దినము నీవు నేను ప్రభు దృష్టిలో ఎట్లా మనం ప్రభుని ఆరాధించి సిద్ధపడుతుంది. కాబట్టి నోవహు జీవితంలో మనం చూసేటువంటివి ఏమిటి? మొట్టమొదటి భూమి మీద నోవహు నెమ్మది కలిగినది. తను నెమ్మది పొందాడు, తన కుటుంబానికి నెమ్మది తెచ్చాడు, భూమి మీద ఉన్నటువంటి వారి లేదా సంఘానికి నెమ్మది తీసుకొచ్చాడు. రెండవది దేవుని దృష్టిలో కృప పొందాడు. వేరే సందర్భంలో వేరే విధంగా మనం ఈ మాటలు ధ్యానించాము. దేవుని సన్నిధిలో కృప పొందాడు, కృప చేత రక్షించబడాడు. మూడో విషయము, తను నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. నాలుగో విషయము, నిందారహితమైనటువంటి ఆరాధన చెల్లి. 5, దేవునితో నడుస్తూ వచ్చి. 6, తన యొక్క రక్షణ కొరకై ఆశ్రయం సిద్ధం చేస్తుంది. 7, అందులో ప్రవేశించేటువంటి యోగ్యతను కలిగి. కాబట్టి ప్రభుత్వం అయితే ఇంకా కొంచెం ఇదే భాగాన్ని ఆరాధన కొరకై మనం ధ్యానించగలిగితే ప్రభు సాయం చేసి ధ్యానించవచ్చు. కాబట్టి ఇక్కడ మనము ఈ యొక్క 7 విషయాలు నోవహు జీవితంలో, తన కుటుంబ జీవితంలో మనం చూస్తాం. ఎంతమంది కుటుంబం ఈ దినం ప్రభు వస్తే నేను నా భార్య నా పిల్లలతో ఎత్తబడగలము, లేతే నేను నా భార్య ఎత్తబడగలను, లేతే నేను ఎత్తబడగలను, ఎంతమంది చెప్పగలరు? అట్లా చెప్పగలిగినటువంటిదిగా ఉండాలి మన. అట్లు ఆరాధించటకు నీకు నాకు మనందరికీ ప్రభు సహాయం చేయాలి. దేవుడు అన్యాయస్తుడు. మనం ఒకవేళ అక్రమముగా ఉన్నా, ఒకవేళ బలత్కారముగా ఉన్నా, మన మార్గాలు చెరిపి వేసుకున్నా, మనము
హృదయ ఆలోచనలో చెడిపోయి ఉన్నా, అయితే ప్రభు అక్కడ కృపను పెట్టి సమాధానం పెట్టి, ప్రభు అక్కడ నీతి ఉంచాడు, ప్రభు అక్కడ నిందారహితం అంటే పరిశుద్ధత ఉంచాడు, ప్రభు అక్కడ నీకు ఆశ్రయం ఉంచాడు, ప్రభు అక్కడ నీవు ప్రవేశించేటువంటి యోగ్య పరిమితిని సిద్ధపరచుకోవడానికి సిద్ధపాటు ఉంచాడు. ప్రవేశించు. ఇప్పుడు కూడా ఒప్పుకో, దేవుని దగ్గర ఒప్పుకొని ఇట్టి యోగ్యమైన ఆరాధన ప్రభువు చెల్లిస్తే నీవు ఆశీర్వదింపబడతావు, నీ తర్వాత నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది, నీ సంఘం కూడా ఆశీర్వదింపబడుతుంది. అటువంటి ఆరాధన కొరకై ప్రభు మనల్ని సిద్ధపరిచి ఆయన వచ్చినప్పుడు ఆ ఆరాధన ఎవరు కలిగి ఉంటారో నోహు వలె ఓడను తీసుకొని పైకి వెళ్తారు, లేకపోతే హనోకు వలె ఆయనకి ఇష్టమైన వాటిని పైకి తీసుకెళ్తారు. మరి హనోకు వలె ఆయనకి ఇష్టమైనటువంటి ఆరాధన చెల్లించి సిద్ధంగా ఉన్నావా? లేకపోతే నోహు వలె ఆయనకి ఇష్టమైన ఆరాధన చెల్లించిన కుటుంబంగా ఉన్నావా? ఉంటే దేవునికి వందనాలు. అట్టి అనుభవాన్ని మనం కలిగి సిద్ధపడడం ఎంతో ప్రాముఖ్యమైన విషయం. అట్లా ఉండడానికి ప్రభు మనకు మిగతా విషయాలు మరి ముందు దినాల్లో మనం ధ్యానించాం. ఇప్పుడు మనం పాట పాడుకునేటప్పుడు మన పాట ద్వారా